వైసీపీకి చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నది. మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా మంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు సైతం పదవులు వదులుకొని కూటమి పార్టీలో చేరారు. దీంతో రాజ్యసభతో పాటు శాసన మండలిలో ఆ పార్టీ బలం రోజురోజుకు తగ్గుముఖం పట్టింది. ఇటీవల ఇటువంటి రాజీనామాలు తగ్గాయి. కానీ ఇప్పుడు మరో ప్రచారం మొదలైంది. జగన్కి అత్యంత సన్నిహితులైన నేతలు పార్టీకి గుడ్ బై చెబుతారని టాక్ నడుస్తోంది. తమపై ఉన్న కేసులతో వారు బీజేపీలో చేరుతారని పొలిటికల్ సర్కిల్లో తెగ సర్క్యులేట్ అవుతోంది. ఒక వార్త ముఖ్యంగా ఓ ముగ్గురు రాజ్యసభ సభ్యుల పేర్లు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ కి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్యలు పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో వైసీపీ బలం తగ్గిపోయింది. ఇంకోవైపు విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. వైసీపీకి అప్పటి వరకు ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యుల బలం 7కు పడిపోయింది. ఇక మిగిలింది 7 మాత్రమే. అయితే ఆ ఏడాది జూన్లో ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమల్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ పదవీ విరమణ చేయనున్నారు. ఇక మిగిలేది 4 మాత్రమే. వైవి సుబ్బారెడ్డి ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీ పక్ష నేతగా ఉన్నారు. ఆయన సైతం బీజేపీలో చేరతారని కొత్త ప్రచారం ప్రారంభమైంది. అయితే టీటీడీ కేసులకు సంబంధించి ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అందుకే ఆయన సైతం వైసీపీకి గుడ్ బై చెబుతారనే ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే మిగతా 3 రాజ్యసభ సభ్యులు సైతం ఆయనను అనుసరించే అవకాశం ఉంది. ఇక లోక్సభలో వైసీపీకి 4 ఎంపీలున్నారు. కడప నుంచి అవినాష్ రెడ్డి, రాజంపేట మిథున్ రెడ్డి, తిరుపతి నుంచి గురుమూర్తి, అరకు నుంచి గెలిచిన తనూజారాణి. అయితే ఈ 4 నేతలు వైసీపీకి నమ్మకస్తులైన వారే. ఇప్పుడు వైసీపీలో అవినాష్ రెడ్డితో పాటు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారం నడుస్తోంది. వివేకా హత్య కేసు విషయంలో అవినాష్, లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి ఇరుక్కున్నారు. ఈ కేసుల నుంచి బయటపడేందుకు వారు వైసీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరతారనే ప్రచారం నడుస్తోంది.